నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి గట్కేసర్ అన్నోజ్గూడలో ఉందండి. మనకి నా వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కోరిక ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. డీటెయిల్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి గట్కేసర్ అన్నోజ్గూడలో ఉందండి. డీమార్ట్కి మన వరంగల్ హైవేకి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది. డీమార్ట్ కూడా చాలా దగ్గర అండి, వాకబుల్ డిస్టెన్స్ అండి మనకి వరంగల్ హైవేకి. చాలా అంటే చాలా దగ్గర అండి మనకి వరంగల్ హైవేకి. ఇది వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 25, లోపలికి 36 అండి. G+1 పర్మిషన్ ఉంది యాజ్ పర్ మున్సిపల్ నార్మ్స్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఒక 1 BHK విత్ కార్ పార్కింగ్ ఇచ్చాడు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK అండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ CC రోడ్ ఉందండి. మనకి ఇదంతా 25 ఫీట్ CC రోడ్ అండి. మనకి ఇది వచ్చేసి ఆ కనిపించే రోడ్ వచ్చేసి మనకి వరంగల్ హైవే రోడ్కి వెళ్ళే కాలనీ రోడ్ అండి. ఇక్కడ నుంచి రైట్ తిరగగానే కాలనీ రోడ్ వస్తుంది, మెయిన్ రోడ్ వస్తుంది వరంగల్ హైవే. జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుందండి, మంచి నీట్గా ఇచ్చాడు. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది, సంపూర్ణందండి. మనకి చుట్టుపక్కల విషయానికి వస్తే అయితే అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. చూడండి ఇక్కడ మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. లొకేషన్ కూడా చాలా బాగుంది, మంచి డీసెంట్ కాలనీ ఉందండి. హౌస్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి గేట్ దగ్గర మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారంటే మనకి కార్ పార్కింగ్ ఏరియాలో మనకి 2 కార్స్ ఈజీగా పడతాయండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి గ్రానైట్ వర్క్ అంటే మనకి ర్యాంప్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇది వచ్చేసి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇక్కడ ఉంది పక్కనే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదంతా గ్రానైట్ వర్క్ అండి. గ్రానైట్ వర్క్ చూడండి ఎంత బాగుందో, చాలా మంచి నీట్ గ్రానైట్ వర్క్ కూడా ఇచ్చాడు. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అంటే మనకి కార్ పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి, మనకి కనిపించేంత పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఇచ్చాండి. 25x36 అండి డైమెన్షన్ సైజ్, మంచి స్క్వేర్ బిట్ అండి, మంచి బిల్డర్ సైజ్ ప్లాట్ 100 స్క్వేర్ యార్డ్స్. ఇది వచ్చి సంప్ అండి. మనకి ఇది ఒక సంప్ ఇచ్చాడు. ఇక్కడ బోర్ కనెక్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ స్టెప్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్నాయండి. మనకి లోపలికి ఎంటర్ కానీ రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ పక్కన చిన్న వాష్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి మనకి 1 BHK అండి. హౌస్ వచ్చేసి మనకి 1 BHK హౌస్. చూడండి డోర్ కూడా చాలా మంచి నీట్ డోర్ ఇచ్చారు. మనకి ఇది మనకి డోర్ అండి. మనకి చూడండి ప్రజెంట్ ఇది వచ్చేసి మనం కిచెన్లో ఉన్నామండి. కిచెన్ వచ్చేసి ఇది డైనింగ్ హాల్ కమ్ కిచెన్ అండి. మనకి డైనింగ్ హాల్ కమ్ కిచెన్. మనకి మంచి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అంటే మనకి చూడండి. మనకి ఇక్కడ ఒక టీవీ షెల్ఫ్ కూడా వచ్చేసింది. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. వీళ్ళు వచ్చేసి ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండి. మనం ఫ్రిడ్జ్ కాకపోయినా ఏదైనా ఫ్రిడ్జ్ బయట పెట్టుకుంటే మన ఇష్టం అంటే మీ ఇష్టం. షెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ చిన్నగా. అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కనెక్షన్ దీంట్లో మన సామాన్ పెట్టుకోవచ్చు మనము. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందండి. మనకి ఇదంతా కిచెన్ వర్క్ అండి. మనకి కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చాడు, ఎల్ షేప్లో వచ్చింది బండ కూడా. కిచెన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు డీసెంట్గా. ఇదంతా ఏమంటారు డైనింగ్ హాల్ కమ్ కిచెన్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. దీనికి అటాచ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. ఇందులో సామాన్ అండి, సామాన్. ఇది వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ వస్తుంది దీనికి. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి మనకి, వైట్ కోట్. ఇది వచ్చేసి మనకి ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ అని చెప్పాను కదా, ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో, చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకు వచ్చేసి. వర్క్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అంటే ఇప్పుడు మీకు చూసింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ ప్రజెంట్ వచ్చేసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాం. చూడండి స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయండి, అంత పెద్ద కూడా లేవు. చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది హౌస్ వచ్చేసి, చాలా బాగుంది. చూడండి స్టెప్స్ కూడా బాగున్నాయి. ప్రజెంట్ వచ్చేసి పైన ఉన్నాము. పైన అదంతా వరండా అండి. మన ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ఇచ్చాడండి. ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ ఈస్ట్కి ఉంటుంది. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మనకు వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఇక్కడ ఇండియన్ టేక్వుడ్ డోర్ వస్తుంది. పైన వచ్చేసి PVC షీట్ అంటే ఇదంతా మనకి వరండాలో PVC షీట్ ఇచ్చారు. చుట్టుపక్కల లొకేషన్ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వరంగల్ హైవేకి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. హౌస్ వచ్చేసి చాలా దగ్గర అండి మనకి. ఎవరైతే వరంగల్ హైవే గట్కేసర్ దగ్గర అన్నోజ్గూడలో చూస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది. బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉందండి హౌస్ వచ్చేసి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మంచిగా నీట్గా ఇచ్చారండి. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మీకే అర్థమైపోతే ఎలా ఉందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు.
అంతా వైట్ కోట్ ఒకటే అయిపోయింది అండి మనకి. వైట్ కోట్ ఒకటే అయిపోయింది, ఎటువంటి టెన్షన్ కూడా లేదు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి మనకి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవు, క్లియర్ టైటిల్ అండి హౌస్ వచ్చేసి మనకి. చూడండి ఇదంతా ఏమంటారు హాల్ అండి మనకి. టీవీ షెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ. దీని పక్కనే మనకి డైనింగ్ హాల్ వచ్చిందండి. డైనింగ్ హాల్ దగ్గర ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. దీంట్లో మనకి ఇది కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో, మంచి వర్క్. షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి మనకి. దీంట్లో మొత్తం వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి మనకి. ఇంకా ఇక్కడ వచ్చి సింక్ వస్తుంది, ఇంకా ఇది పెడతారు. ఇంకా వర్క్ ఉంది అంటే పెండింగ్ ఉంది. ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్ ఉందో అది మొత్తం క్లోజ్ చేసేస్తారండి మనకి. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ క్లోజ్ చేసేస్తారు. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. ఇదంతా మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా కూడా ఇచ్చారు మనకి. వాష్ ఏరియా గ్లాసెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడండి. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్ రెండింటికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. బట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని మనం చూసేది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ప్రతి ఒక్క విండోకి గ్రాండెడ్ వర్క్ అని చెప్పానండి. బాగుంది చూడండి ఎంత బాగా ఇచ్చాడో మంచిగా. చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి మనకి. సైజ్ కూడా చాలా బాగుంది. వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కానండి మన బిల్డర్ వచ్చేసి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనం చూసింది. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి. మంచి ఏమంటారు మంచిగా ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి మెయింటైన్ చేస్తున్నాడు బిల్డర్ వచ్చేసి. చిన్న వర్క్ కూడా చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి మనకి ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చి PVC షీట్ ఇచ్చాడు. ఇది వచ్చేసి దీంట్లో ఒక బాత్రూమ్ ఇచ్చాడు. దాంట్లో కూడా ఒక బాత్రూమ్ ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి ఇదేనండి బాత్రూమ్ మనకి. ఇదే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి మనకి. ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఇండియన్ బాత్రూమ్ అలా వెస్టర్న్ వస్తుంది. ఇదండి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి ఇది మనకి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ వస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి టెరెస్ పై నుంచి వ్యూ అండి, మీకు అర్థమైపోతుంది. మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఏమంటారు అదే కనిపించే డీమార్ట్ అండి. అదే డీమార్ట్. అన్నోజ్ కూడా డీమార్ట్ అండి. వరంగల్ హైవేకి ఉన్న డీమార్ట్ అండి మనకి. ఆ డీమార్ట్కి జస్ట్ మనకు చాలా దగ్గర. వరంగల్ హైవేకి వచ్చేసి 500 మీటర్స్ అండి మనకి. 100 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25x36. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్, G+1 పర్మిషన్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK. ప్రైస్ వచ్చేసి 83 lakhs చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.